రైట్ మన్రేగా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉపాధి హామీ పథకంగా చెప్పబడుతుంది. ఈ పథకాల ద్వారా అనేక రకంగా మన్రేగా నిధులు ఉపయోగించే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు శ్మశాన వాటికలు కట్టినా లేకుంటే ప్రకృతి వనాలు కట్టినా ఏం కట్టినా కూడా వీళ్ళ పాత్ర చాలా కీలకమైనది. అయితే ఈ మన్రేగాకు సంబంధించిన కొంతమంది ఉద్యోగస్తులు కూడా గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే వీళ్ళను రిక్రూట్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం వీళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని ఒక వినతి మాత్రం వినిపిస్తోంది. మరి వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళు ఏ రకంగా సమస్య ఎదుర్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు రిక్రూట్మెంట్ ద్వారానే రెగ్యులరైజ్ ఉద్యోగాలు చేయాలి. అవును స్వామి, మేము 2006లో మన్రేగాలో మేమందరం కూడా ఉద్యోగాలలో నియామకం చేయబడ్డాం. ఏదైతే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏదైతే ఒక రిక్రూట్మెంట్ మెథడ్లో మన ఉద్యోగిని రిక్రూట్ చేసుకుంటారో అదేవిధంగా మాకు నోటిఫికేషన్ వేయడం, పరీక్ష పెట్టడం, మెరిట్, రోస్టరు, రిజర్వేషను ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మరి ఉద్యోగులుగా నియామక పత్రాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఏదో ఆశమాషిగా 10వ తరగతి వాళ్ళం కాదు, చదివిన వాళ్ళమే కాదు, మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పీజీలు చదివినాం. ఒక్కొక్కరు డబల్ పీజీలు గోల్డ్ మెడల్ సాధించినటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగాల పేరిట మన్రేగాలు మమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సుమారు 18-20 సంవత్సరాలుగా మేమందరం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం స్వామి. మేమందరం కూడా ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు మా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనే ఆశాభావంతో మేమందరం కూడా మరి పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం కూడా టీఎన్జిఓస్ టీజీఓస్తో అందరం కూడా మమేకమై ఆ రోజున్న స్వామి గౌడు మరి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరితోటి కూడా కలిసి మేము పనిచేసిన వాళ్ళల్లో మరి ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్యోగులం. ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకురావడంలో మన్రేగా ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేసుకొని బ్రతుకుతున్నటువంటి మరి కూలీ పని దొరికితే కానీ పొట్టగడవని కూలీలందరికీ కూడా మేము పనులు కల్పిస్తూ మరి ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం మెటీరియల్ వర్క్స్ చేసే విధంగా సీసీ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ మరి పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, క్రెమటోరియం కావచ్చు, షెడ్లు కావచ్చు, వివిధ రకాల వర్కులు ఈరోజు పల్లె ప్రగతి అని చెప్పుకున్నటువంటి మొత్తం పనులలో కూడా ఉపాధి హామీ ఉద్యోగులు మేము ప్రధానంగా ఉండి ముందు వరుసలో ఉండి పనిచేస్తాం. మేము రాష్ట్రంలో 12,935 మంది ఉన్నాం స్వామి. ఈ 12,935 మందిని కూడా వివిధ హోదాల్లో ఉన్నాం. ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అదేవిధంగా ఏపీడీలు, ప్లాంటేషన్ మేనేజర్లు, సూపర్వైజర్లు, అటెండర్లు, డ్రైవర్లు కూడా ఈ డిపార్ట్మెంట్లో సుమారు 12,000 మంది. కొంతకాలం క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క విధులు తొలగించారు కదా, విధుల నుంచి అది మళ్ళీ కూడా రావడం జరిగింది స్వామి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మరి గ్రామాల్లో పనులు ఎక్కువగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకురావడంలో ఉపాధి హామీ మరి ముందు వరుసలో ఉన్నది. మేమందరం కూడా విధానపరంగా రిక్రూట్ అయి ఉన్నాం కాబట్టి సుమారు 18-20 ఏళ్ళుగా మేము ఈ శాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మరి నియామక పత్రాలు కలిగి ఉన్నటువంటి మరి ఎలిజిబుల్ ఉన్నటువంటి రెగ్యులరైజేషన్ చేయడానికి అర్హత కలిగినటువంటి ఉద్యోగులం. మాకు రెగ్యులర్ చేసినా కూడా ప్రభుత్వం మీద ఏ విధమైన రూపాయి బర్డెన్ లేకుండా మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని సీఎం గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది స్వామి. మరి చేస్తారు, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు రెగ్యులర్ చేస్తారని చెప్పేసి కూడా మరి నమ్మకంగా ఉన్నది. మరి మా మంత్రి గారు, సీతక్క గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి సిఎస్ గారు వీళ్ళందరూ కూడా పట్టించుకొని ఇమీడియట్గా ఈ ఎంపీ ఎలక్షన్ల లోపే మాకు అందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి మరొకసారి కూడా ఇక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది.